తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలగురువం బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులు డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల వారికి తీవ్ర ఆర్థిక భారం, ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే డయాలసిస్ సెంటర్ను ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని బాలగురువం బాబు హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ జిల్లా యంత్రాంగం మరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రజలు అడుగడుగున పడుతున్నటువంటి ఇబ్బందులు మా దృష్టికి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ప్రజలు ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితులకి దిగజారిపోతున్నారు, ఈ హెల్త్ విషయంలో ఎందుకు రోజు రోజుకి ఇక్కడ స్ట్రగుల్ పెరుగుతూ ఉంది, అనేక మంది సరైనటువంటి వైద్యం అందక మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ డాక్టర్స్ అంటే జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కొరత ఉంది. మరి అది మాత్రమే కాదు, ఇక్కడ కొన్ని సందర్భాలు, కొన్ని సమస్యల పైన ఇక్కడ ముందుకు పోవడం లేదు. 30 పడకల ఆసుపత్రి. నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అడుగుతూ ఉన్నాను, ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ పాలన కావచ్చు, లేకపోతే అందరిని నేను అడుగుతున్నది ఒకటే ప్రశ్నించేస్తున్నాం. సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా కూడా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు శాపనార్థంగా ఎందుకు మారుతూ ఉంది? ఎందుకు హాస్పిటల్ని పైన దృష్టి సాధించడం లేదు? మీరు సంపాదించుకొని కోట్ల రూపాయలు మీరు వెనకేసుకునేటటువంటి కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా జరుగుతున్నాయే. మరి ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజలకు కావాల్సినటువంటి ఆ యొక్క వైద్యం సరైనటువంటి రీతిలో అందించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోతున్నారో ఈ సందర్భంగా మేము చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వస్తే పేషెంట్లు సంతోషంగా లేరు. మరొక పక్క ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయలేక లక్షలాది మందికి బతికేటటువంటి ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఒక్క డయాలసిస్ సెంటర్ పెట్టడానికి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు 2 సార్లు ఎమ్మెల్యే అయితే అతని వల్ల కాలేకపోయింది. మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆమె కూడా దాని గురించి పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఈ డయాలసిస్ సెంటర్ లేకపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లం అయి ఒక్కసారి తిరుపతికో, నెల్లూరుకో, చెన్నైకో వెళ్ళి డయాలసిస్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడుగా మళ్ళీ తిరిగి వాళ్ళు వారానికి 2 సార్లు ఒకసారి వెళ్ళి మళ్ళీ దాన్ని డయాలసిస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు దానంతా ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మళ్ళీ ఎక్కడైతే డయాలసిస్ చేశారో మళ్ళీ అదే ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు డయాలసిస్ చేసుకున్న వ్యక్తి ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు నెల్లూరుకి వెళ్ళాలి, లేదంటే తిరుపతికి వెళ్ళాలి, లేకపోతే చెన్నైకి వెళ్ళాలి. మరి ఈ 3 ప్రాంతాల్లో కూడా వాళ్ళు పోయేసి వచ్చే కాలికి అలసట అయిపోయి దాదాపు డయాలసిస్ చేసినటువంటి వ్యక్తి అయితే ఎక్కువ తీసుకున్నా కూడా ఒక 6 నెలలకు పైన బతకడం లేదు. ఇది ఎవరు చేసినటువంటి పాపం? ఇది ప్రభుత్వం చేసిన పాపం కాదా, లేకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి పాపం కాదా? మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, అయ్యా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా, మరి డబుల్ ఇంజిన్ సర్కారు ఎందుకైతే ఈ యొక్క ఎస్సీ నియోజకవర్గాల్లో శాపంగా మారుతుంది? ఎస్సీ నియోజకవర్గాల్లో ఎందుకు మీరు ఈ డయాలసిస్ సెంటరు ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారు, ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి అదే వేరే ప్రాంతాల్లో, జనరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు అయ్యాయి. మరి ఎక్కడైతే 28 నియోజకవర్గాల్లో ఎస్సీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు, 7 నియోజకవర్గాలు ఎస్సీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రం ఏ ఒక్క అభివృద్ధికి కూడా నోచుకోలేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము దీనిపైన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని లక్షలాది మంది ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయలేకపోతే, అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి దీన్ని పెంచాలి. ఎందుకంటే జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో
30 పడకల ఆసుపత్రి ఏంటయ్యా? ఇంకా కూడా 30 పడకల ఆసుపత్రి కాదు, 100 పడకల ఆసుపత్రిని ఈ సూలూరుపేట నియోజకవర్గంలో ఒక పెద్ద హాస్పిటల్ని నిర్మించాలని ఈ కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేత కాకపోతే మీరు దిగెళ్ళిపోండి. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైద్యం ఏ విధంగా ముందుకెళ్ళిందో మీకు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా విద్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మీకు బాగా తెలుసు. అదేవిధంగా అభివృద్ధి విషయంలో కానీ, ఇండ్లు కట్టించే విషయంలో కానీ, ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే సైంటిస్టులు పెంచినటువంటి విషయంలో కానీ, లేకపోతే అనేక వైద్య ఉపాధి రంగాల్లో కూడా, అనేక రంగాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు లక్షలాది మంది బతుకుతున్నారు సూలూరుపేట నియోజకవర్గంలో అంటే, సత్యవేట నియోజకవర్గంలో అంటే, లేకపోతే తిరుపతి జిల్లాలో లక్షలాది మంది బతుకుతున్నారంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ హయాంలో కాంగ్రెస్ శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో దాదాపు కొన్ని వందలాది ఫ్యాక్టరీలు తీసుకుని వచ్చి పెడితే ఈరోజు అదే ఫ్యాక్టరీలో కొన్ని వందలాది మంది బతుకుతున్నారు. ఈరోజు అది మీ అందరికీ కళ్ళలో చూస్తున్నారు. కానీ మీరు ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు మేము వచ్చినటువంటి పరిస్థితుల్లో ఒక్కటే చెప్తా ఉన్నాం, సూలూరుపేట హాస్పిటల్లో ఈ సూలూరుపేట ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ కానీ మీరు ఏర్పాటు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ మీరు చేయకపోతే మీ మెడలు వంచైనా సరే మేము ఈ యొక్క ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి వచ్చేంత వరకు మేము దీనిపైన పోరాటం చేస్తూనే ఉంటాము. దీనిపైన మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు చేతగాని వాళ్ళు చేతగాని దద్దమ్మలాగా ఉండండి, మేము ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటాము. అవకాశం ఒక రోజు వస్తుంది, వచ్చిన రోజు మేమంటే ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.